వైసీపీ సానుభూతిపరుడు, ఆ పార్టీలో క్రియాశీలక పదవి కోరుకుంటున్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీలో నంబర్ 2 సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రమైన కోపంతో ఉన్నాడు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోరుగడ్డ స్వయంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. పార్టీ అధికారంలో ఉండగా తనకు క్రమం తప్పకుండా స్క్రిప్ట్ ఇచ్చి తనతో అందరినీ తిట్టించిన సజ్జల ఇప్పుడు పార్టీలో తనను తొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు బోరుగడ్డ అనుమానిస్తున్నాడు. తన ఆరాధ్య దైవం జగన్ ను కలవనీయకుండా, కనీసం పార్టీ కార్యాలయానికి రానీయకుండా సజ్జల కుట్ర చేస్తున్నట్లు బోరుగడ్డ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. గతంలో సజ్జల డైరెక్షన్ లో పనిచేసినప్పటికీ ఇప్పుడు తన అవసరం లేదన్నట్లు సజ్జల ప్రవర్తించడంపై బోరుగడ్డ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయంపై అధినేత జగన్ తోనే తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యాడని కూడా స్పష్టం చేస్తున్నాడు. తనను వైసీపీ కార్యాలయానికి రాకుండా ఏ శక్తి అడ్డుకోలేదని పరోక్షంగా సజ్జలను హెచ్చరిస్తున్నాడు బోరుగడ్డ. పార్టీలో నెంబర్ 2 అనుకుంటున్నాడని, కానీ తాను ఎంట్రీ ఇచ్చాక పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరికలు పంపుతున్నాడు. బోరుగడ్డ వ్యాఖ్యలపై సజ్జల స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. తన మాజీ శిష్యుణ్ణి సజ్జల దూరం పెట్టడంపై వైసీపీ యూట్యూబర్ల సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. అవసరం తీరిపోయాక వదిలేస్తారా అంటూ సొరుగుతున్నారు. భవిష్యత్తులో తమది ఇదే పరిస్థితా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.